నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మనం రోజు ఎంతో డబ్బును వృధాగా వదిలేస్తూ ఉంటాం. రూపాయే కదా, పోతే పోనీలే, రూపాయితో ఏమైనా మిద్దులు మెడలు కడతామా, కార్లు కొంటామా అని వ్యంగ్యంగా చెప్తాం. ఈ రోజుల్లో రూపాయికి విలువ లేకపోవచ్చు. అలాంటి రూపాయి 10 కలిస్తే, 100 కలిస్తే, 1000 కలిస్తే, 1,00,000 కలిస్తే, ఎన్ని కలుపుకుంటూ పోతే అంత విలువ ఉంటుంది. రూపాయి కాబట్టి వదిలేసాం సరే, అదే 1,00,000 రూపాయలు వదిలేస్తారా చెప్పండి? చచ్చినా వదలం. రావాల్సిన డబ్బు కోసం ఎంత దూరమైనా పోతాం. అవసరమైతే కోర్టులో కేసులు వేసి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి ఏదోలా మన డబ్బును మనం వసూలు చేసుకునేలా చేస్తాం. రూపాయి కోసం ఇంత రాద్ధాంతం చెయ్యాలా అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి అపరిచితుడు సినిమా చూడాలి. అందులో ఏముందిలే, నేను తీసుకునేది కొద్దిగానేగా అనుకుంటే పొరపాటే. కొద్దిగా కలిపితే ఎంత పెద్దగా అవుతుందో తెలుసు. ప్రతిరోజు కొద్దిగా కలుపుకుంటూ పోతే పర్వతమంత అవుతుంది. తొలగించలేనంత అవినీతి అవుతుంది. సామాన్యులమైన మనం రూపాయి 2 రూపాయల కోసం పెద్దగా ఫైట్ చేయం. ఏం కొట్లాడతాం, వదిలేయండి అంటారు. కానీ కొంతమంది వాళ్ళ డబ్బు రూపాయ, అర్ధ రూపాయ అని చూసుకోరు. అది నా డబ్బు, నాది నాకు కావాలి అనే ధోరణిలో ఉంటారు. దానికోసం ఎంతకైనా తెగించి పోరాటం చేస్తారు. ఇలాంటి వాళ్ళని చూస్తే సాహసం సినిమాలోని గోపిచంద్ గుర్తుకు వస్తాడు. నాది అంటే రూపాయిని కూడా వదులుకోను, నాది కానిది 1,00,000 రూపాయలైనా నాకు అవసరం లేదనే డైలాగ్ గుర్తుకొస్తుంది. ఇంకా విపులంగా చెప్పాలంటే అందులో ఓ సీన్ మనకు డబ్బు విలువను బోధిస్తుంది. గోపిచంద్ తాత సంపాదించిన వజ్రాల కోసం దేశాలు దాటి ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు. తనదైన వజ్రాల కోసమే హీరో ఫైట్ చేస్తాడు. ఆ క్రమంలో ఓ గొప్ప నిధి బయటపడుతుంది. నిధిని సొంతం చేసుకునే అవకాశం ఉన్న తన తాత సంపాదించిన వజ్రాలను మాత్రమే తీసుకుని వెళ్తాడు ఆ హీరో. ఇందులో మనం తెలుసుకోవలసిన ప్రధాన అంశం, రూపాయి అయినా సరే ఎందుకు వదిలేసుకోవాలి అని. ఇలానే ఆలోచించాడు ఓ ఇంజనీర్. తనకు రావాల్సిన 35 రూపాయల కోసం రైల్వే శాఖపై పెద్దగా పోరాటమే చేశాడు. పోలీసులకు ఫిర్యాదులు, కోర్టులో కేసులు, ఆర్టీఐ అర్జీలు, ఇలా ఒక్కటేమిటి, తన 35 రూపాయలను రైల్వే శాఖ నుంచి ఎలా తిరిగి వెనక్కి తెచ్చుకోవాలో అలా తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. ఏళ్ల తరబడి పోరాటం చేశాడు. సామాన్యుడే కదా, కొంతకాలం పోరాటం చేసి విసుగొచ్చి ఊరుకుంటాళ్లే అని రైల్వే శాఖ భావించింది. కానీ రైల్వేలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చి 3 కోట్ల రూపాయలు వదిలించేలా చేశాడు. అంతేకాదు, తనకు రావలసిన 35 రూపాయలకు గాను రైల్వే శాఖ 33 రూపాయలే మొదట చెల్లించింది. 2 రూపాయలు ఎందుకు చెల్లించరని మరో 2 ఏళ్ల పాటు ఆ ఇంజనీర్ న్యాయ పోరాటం చేశాడు. ఎట్టకేలకు రైల్వే శాఖ ఆ 2 రూపాయలను కూడా తిరిగి చెల్లించింది. ఇలా తనకు లభించిన 35 రూపాయలను ఆయన పీఎం కేర్కు బదిలీ చేయించి, ఇంజనీర్కు రావాల్సిన సొమ్ము 35 రూపాయలే. అయితే రైల్వే శాఖ 3 కోట్ల రూపాయలను ఎందుకు చెల్లించింది, ఎవరికి చెల్లించింది, అసలు ఈ 35 రూపాయల కథేంటి, ఈరోజు స్పెషల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. తాను గెలవడం వేరు, తనతో పాటు 10 మందిని గెలిపించుకోవడం వేరు. తనకు రావలసిన 35 రూపాయల కోసం 5 ఏళ్లు పోరాటం చేసిన రాజస్థాన్ కు చెందిన సుజిత్ స్వామి తనతో పాటు 3 లక్షల మందిని గెలిపించాడు. వారందరికీ కూడా వారి అకౌంట్ లో 35 రూపాయలు జమ అయ్యేలా చేయగలిగాడు. ఒక్కడిగా మొదలైన పోరాటంలో 3 లక్షల మంది భాగస్వామ్యం అయ్యారని చెప్పాలి. రాజస్థాన్ లోని కోటాకు చెందిన సుజిత్ స్వామి 2017 జూలై 2న ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. జూలైలో ప్రయాణం చేయడం కోసం ఆయన ఏప్రిల్ నెలలోనే టికెట్ ను బుక్ చేసుకున్నాడు. గోల్డెన్ టెంపుల్ ట్రైన్ లో ఆయనకు టికెట్ బుక్ అయింది. టికెట్ ఖరీదు అక్షరాల 765 రూపాయలు. కన్ఫర్మ్ టికెట్. హ్యాపీగా ఢిల్లీ వరకు ప్రయాణం చేయవచ్చు. కానీ అనుకోకుండా సుజిత్ కు వేరే పనులు పడటంతో తన ట్రైన్ టికెట్ ను క్యాన్సిల్ చేసుకున్నాడు. క్లరికల్ ఛార్జీలు 65 రూపాయలు, జీఎస్టీ 35 రూపాయలు కలిపి మొత్తంగా 100 రూపాయలు కట్ అయి 665 రూపాయలు సుజిత్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యాయి. 665 రూపాయలు క్రెడిట్ కావడం ఏంటని సుజిత్ ప్రశ్నిస్తూ రైల్వే శాఖకు లేఖ రాశాడు. రైల్వే శాఖ జీఎస్టీ కింద 35 రూపాయలు కట్ చేసినట్లు పేర్కొన్నది. అయితే తాను 2017 ఏప్రిల్ నెలలో టికెట్ బుక్ చేసుకున్నానని, తాను టికెట్ బుక్ చేసుకున్న సమయంలో ఎలాంటి జీఎస్టీ లేదని, జూలై 1, 2017 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందని తెలియజేశాడు. జీఎస్టీ లేనప్పుడు ఎలా 35 రూపాయలు కట్ చేస్తారని ఆగ్రహిస్తూ రైల్వే శాఖకు లేఖ రాశాడు. అయితే రైల్వే శాఖ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో సమాచార హక్కు చట్టం ద్వారా
సుమారు 50కి పైగా దరఖాస్తులు చేసుకున్నాడు. వీటితో పాటుగా 4 కేంద్ర ప్రభుత్వ విభాగాలకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో పాటుగా ఆయన లోక్ అదాలత్ను కూడా ఆశ్రయించాడు. వీటన్నిటికీ దరఖాస్తులు చేయాలి అంటే తప్పనిసరిగా బోలెడు ఖర్చు అవుతుంది. మనమైతే దానికంటే 35 రూపాయలు వదులుకోవడమే మంచిదని అనుకుంటాం. కానీ సుజిత్ ఆ విధంగా చేయలేదు. తన 35 రూపాయల సొమ్మును రిటర్న్ చేయాలని సోషల్ మీడియా ద్వారా పీఎం రైల్వే శాఖకు ట్యాగులు చేశాడు. జీఎస్టీ కౌన్సిల్ కు కూడా ట్యాగ్ చేస్తూ పలు విజ్ఞప్తులు చేశాడు. సుమారు 2 ఏళ్ల పాటు సుజిత్ పోరాటం చేయగా రైల్వే శాఖ దిగొచ్చింది. సుజిత్ తో పాటు ఆ సమయంలో క్యాన్సిల్ చేసుకున్న అంటే జూలై 1కి ముందు టికెట్లు కొనుగోలు చేసి క్యాన్సిల్ చేసుకున్న 2.98 లక్షల మంది ప్రయాణికులకు 2.43 కోట్ల రూపాయలను రీఫండ్ చేసింది. అయితే తనకు రావలసిన 35 రూపాయలకు బదులుగా రైల్వే శాఖ 33 రూపాయలని క్రెడిట్ చేయడంతో సుజిత్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యాడు. 2019లో తనకు రావలసిన 2 రూపాయలను కూడా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్జీలు పెట్టుకున్నాడు. ఇలా అర్జీలు పెట్టుకోవడంతో పాటుగా ప్రతి నెల రీఫండ్ స్టేటస్ ఎలా ఉందని సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకున్నాడు. సుదీర్ఘ పోరాటంలో సుజిత్ విజయం సాధించాడు. రైల్వే శాఖ చెల్లించాల్సిన 2 రూపాయలను 2024 మే 30వ తేదీన చెల్లించింది. ఇలా వచ్చిన మొత్తం 35 రూపాయలను ఆయన పీఎం కేర్ కు బదిలీ చేశాడు సుజిత్ దరఖాస్తుకు సమాచార శాఖ సర్క్యులర్ నంబర్ 43ను కోట్ చేసింది. జీఎస్టీ అమలుకు ముందు టికెట్లను బుక్ చేసుకున్నా, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత క్యాన్సిల్ చేసుకుంటే సేవా పన్నును తిరిగి చెల్లించబోమని అందులో పేర్కొన్నది. టికెట్ బుకింగ్ అన్నది సేవల కిందకు వస్తుంది. దీనిపై జీఎస్టీ అమలవుతుంది. సేవలపై జీఎస్టీ ఉంటుంది కాబట్టి సేవా పన్నును వినియోగదారుడికి తిరిగి చెల్లించరు. అయితే ఇది ఆర్ఏసీ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టికెట్ దారులకు మాత్రమే వర్తిస్తుంది. కానీ టికెట్ కన్ఫర్మ్ అయితే సేవా పన్నును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా రైలు టికెట్ ను 48 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే జనరల్ క్లాస్ లో 60, స్లీపర్ క్లాస్ లో 120, ఏసీ చైర్ కార్ లో 120, థర్డ్ ఏసీ 180, సెకండ్ ఏసీ కింద 200 రూపాయలు, ఫస్ట్ క్లాస్ ఏసీ కింద 240 రూపాయలు కట్ చేస్తారు. టికెట్ క్యాన్సిలేషన్ సమయాన్ని అనుసరించి టికెట్ క్యాన్సిలేషన్ శాతాలుంటాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.